డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ కోసం ట్రై చేస్తున్నాం, లేక జాబ్ లో ఉన్నా కానీ గ్రోత్ స్లోగా ఉంది అని ఫీల్ అవుతున్నారా? ఇంటర్నెట్ లో వర్క్ డే హెచ్సిఎం అని ఒకసారి సెర్చ్ చేయండి. మీకు రకరకాల ఆప్షన్స్ వస్తాయి. ఒకరేమో ఇది హెచ్ఆర్ సాఫ్ట్వేర్, ఇందులో అంత స్కోప్ ఉంటుందా అని చెప్తారు. ఇంకొకరేమో హై డిమాండ్ లో ఉంది, లాక్స్ లో సాలరీస్, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తారు. అసలు ఎవరు నమ్మాలి? కంపెనీస్ లో రిక్రూట్మెంట్ ఒక సిస్టమ్ లో, పేరోల్ ఇంకో సిస్టమ్ లో, అటెండెన్స్ వేరే టూల్ లో రన్ అవుతుంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే వర్క్ డే హెచ్సిఎం ని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే చాలా మందికి జస్ట్ సాఫ్ట్వేర్ అనిపిస్తుంది, బట్ ఇన్ రియాలిటీ ఇది ఒక కంప్లీట్ కెరీర్ పాత్. మరి వర్క్ డే హెచ్సిఎం అంటే ఏంటి? ఎవరు నేర్చుకోవాలి? శాలరీ ఎంత ఉంటుంది? ఏ వల్ల ఫ్యూచర్ సేఫా? ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మేబీ మీ నెక్స్ట్ కెరీర్ డెసిషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, నేను ఈ వీడియో ఏదో ర్యాండమ్ గా ఇంటర్నెట్ లో చూసి అయితే చేయట్లేదు. వీ హావ్ బీన్ ఇన్ ఐటీ అండ్ డేటా ఇండస్ట్రీ ఫర్ అరౌండ్ 5+ years. అండ్ ఈ వీడియో కోసం కూడా నేను జస్ట్ థియరీ కాదు, 3 యాంగిల్స్ నుంచి క్లియర్ గా అనలైజ్ చేసాం. ఫస్ట్, రియల్ గా కంపెనీస్ లో వర్క్ డే ఎలా యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఈ ఫీల్డ్ లో యాక్చువల్ డిమాండ్ అండ్ సాలరీ ట్రెండ్స్ ఏంటి. థర్డ్, ఫ్యూచర్ లో ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరీర్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే మిడిల్ లో మిస్ అయ్యే స్మాల్ పాయింట్స్ కూడా మీ డెసిషన్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి రియల్ నో ఫ్లఫ్ కెరీర్ గైడెన్స్ మీకు కావాలి అంటే యూ నో వాట్ టు డూ. అసలు వర్క్ డే హెచ్సిఎం అంటే ఏంటి? హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక క్లౌడ్ బేస్డ్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్. బట్ ఇక్కడ ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది. మనం బయట నుంచి చూస్తే హెచ్ఆర్ అంటే సింపుల్ గా రిక్రూట్మెంట్, సాలరీ అనిపిస్తుంది. బట్ కంపెనీ లోపల యాక్చువల్ గా రిక్రూట్మెంట్ ఒక సిస్టమ్ లో, పేరోల్ ఇంకొక టూల్ లో, అటెండెన్స్ వేరే ప్లాట్ఫామ్ లో రన్ అవుతుంటే కోఆర్డినేషన్ చాలా కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కంపెనీస్ వర్క్ డే హెచ్సిఎం ని యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది అన్ని హెచ్ఆర్ ఫంక్షన్స్ ని ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేస్తుంది. హైరింగ్ నుంచి ఆన్బోర్డింగ్ వరకు, పర్ఫార్మెన్స్ రివ్యూస్ నుంచి సక్సెషన్ ప్లానింగ్ వరకు కంప్లీట్ ఎంప్లాయీ లైఫ్ సైకిల్ ని మేనేజ్ చేస్తుంది. పేరోల్ ఆటోమేట్ చేస్తుంది, అటెండెన్స్ ట్రాక్ చేస్తుంది, రియల్ టైమ్ అనలిటిక్స్ తో డెసిషన్స్ బెటర్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్రాగ్మెంటెడ్ హెచ్ఆర్ ని ఒక యూనిఫైడ్ మోడర్న్ సిస్టమ్ గా మార్చేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, వర్క్ డే హెచ్సిఎం ని రియల్ గా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయని చెప్పేసి. బ్రేస్ యువర్ సెల్ఫ్, బికాస్ ద లిస్ట్ ఈస్ ఇంప్రెసివ్. విచ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ వర్క్ డే హెచ్సిఎం అంటే రీటైల్ అండ్ కన్స్యూమర్ గుడ్ సెక్టర్ లో వాల్మార్ట్, టార్గెట్, నాట్ స్ట్రామ్, కాల్స్ వర్క్ డే హెచ్సిఎం ని యూజ్ చేస్తున్నాయి. టెక్నాలజీలో వచ్చేసరికి యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వర్క్ డే హెచ్సిఎం ని యూజ్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, హెల్త్ కేర్ అండ్ మ్యానుఫాక్చరింగ్ లో సివిఎస్ హెల్త్, అబాట్, నిసాన్, ఇలా కంప్లీట్ గా అందరూ. అండ్ గెస్ వాట్, బిగ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ లైక్ డెలాయిట్, యాక్సెంచర్, ఐబిఎం, కేపీఎంజీ కంపెనీస్ కూడా వర్క్ డే హెచ్సిఎం ని యూజ్ చేస్తున్నాయి. ఇండియాలో అయితే పీడబ్ల్యూసీ ఇండియా, వాల్మార్ట్, గ్లోబల్ టెక్ ఇండియా, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీస్ వర్క్ డే హెచ్సిఎం ని యూజ్ చేస్తున్నాయి. వెయిట్ ఫర్ 1 second, ఇన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయంటే డిమాండ్ ఉందా లేదా? అఫ్ కోర్స్ డిమాండ్ ఆల్రెడీ ఉంది. మన ఇంత డిమాండ్ బ్యాక్గ్రౌండ్ లోకి నేను ఎంటర్ అవ్వచ్చా అని మీకు డౌట్ ఉంటే అందుకే మన నెక్స్ట్ స్టెప్, హూ కెన్ లెర్న్ వర్క్ డే హెచ్సిఎం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, నాకు హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎంటర్ అవ్వచ్చా అని చెప్పేసి. అండ్ మై ఆన్సర్ ఇస్ ఎస్ అండ్ నో. హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కి ఈజీ ట్రాన్సిషన్ ఉంటుంది. హెచ్ఆర్ఐఎస్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్. ఐటీ ప్రొఫెషనల్, ఎస్పెషల్లీ సాస్ ఇంప్లిమెంటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ బిల్డింగ్ స్టేబుల్ కెరీర్, ఈ స్టేజ్ లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ హెచ్సిఎం అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ డే. అదే లేదు హెచ్ఆర్ డొమైన్ లో వర్క్ చేస్తున్నాను, ఫైనాన్స్ గానీ, లేకపోతే పేరోల్ గానీ, లేకపోతే హెచ్ఆర్ పీపుల్ మేనేజ్మెంట్ గానీ, ఎందులో ఉన్న ప్రతి హెచ్ఆర్ కి ఈ వర్క్ డే హెచ్సిఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్, ఎస్పెషల్లీ సాస్ ఇంప్లిమెంటేషన్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు. మరి సాలరీ ప్యాకేజ్ ఇండియా అండ్ అబ్రాడ్ లో ఎలా ఉంటాయంటే, 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అరౌండ్ 8 lakhs ప్లస్ స్టార్ట్ అవ్వచ్చు. 3 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 8 నుండి 10 lakhs వరకు ఉంటుంది. 6 to 9 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 11 lakhs వరకు రీచ్ అవ్వచ్చు. 9 to 12 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 13 lakhs వరకు పాసిబుల్ ఉంటుంది. ఇండియాలో సిటీ వైజ్ చూసుకుంటే బెంగళూరు వర్క్ డే హెచ్సిఎం రోల్స్ కి యావరేజ్ గా 15 lakhs ప్లస్ ఆఫర్ చేస్తుంది. నోయిడా అండ్ గుర్గావ్ లో కూడా స్ట్రాంగ్ సాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. టాప్ కంపెనీస్ లైక్ డెలాయిట్ హై రేంజ్ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తుంది. ఐబిఎం, యాక్సెంచర్, టీసీఎస్ లాంటి కంపెనీస్ లో కూడా సాలిడ్ గ్రోత్ అనేది ఉందన్నమాట. యుఎస్ఏ లో యావరేజ్ సాలరీ $100,000 నుండి $140,000 per year మధ్యలో ఉంటుంది. సీనియర్ రోల్స్ కి అయితే $150,000 ప్లస్ అయితే ఈజీగా ఉంటుంది. యూకే అండ్ యూరోప్ లో ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్స్ కి €50,000 నుంచి €80,000 వరకు ఉంటుంది అనమాట. ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ సాలరీ మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్, రోల్ టైప్, కంపెనీ సైజ్, లొకేషన్ బేసిస్ మీద కూడా సాలరీ రేంజెస్ అనేవి ఉంటాయి. ఫైనల్ గా మోస్ట్ క్రూషియల్ టాపిక్,
ఏఐ వస్తే మన జాబ్స్ పోతాయా? బట్ రియాలిటీ ఏంటంటే ఏఐ కన్సల్టెంట్స్ ని రీప్లేస్ చేయడం కాదు, వాళ్ళని ఇంకా పవర్ఫుల్ గా మార్చేస్తుంది. వర్క్డే లో ఏఐ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉంది. ఇంటెలిజెంట్ టాలెంట్ అక్విజిషన్ లో ఏఐ రెజ్యూమే స్క్రీన్ చేస్తుంది అండ్ మాన్యువల్ ఫిల్టరింగ్ వర్క్ అనే దాన్ని తగ్గించేస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్స్ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది అండ్ బెస్ట్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. బట్ ఫైనల్ హైరింగ్ డెసిషన్ మాత్రం హ్యూమన్ మేనేజర్స్ తీసుకుంటారు. వర్క్డే ఏఐ అసిస్టెంట్ చాట్బోట్ లాగా వర్క్ చేస్తుంది అండ్ ఎంప్లాయీస్ కి ఇన్స్టాంట్ హెచ్ఆర్ ఆన్సర్స్ ఇస్తుంది. లీవ్ బ్యాలెన్స్, బెనిఫిట్స్, అప్డేట్స్ అన్ని కూడా ఆ ఏఐ హ్యాండిల్ చేస్తుంది. హెచ్ఆర్ టీమ్ కి టైం సేవ్ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. స్కిల్స్ క్లౌడ్ లో ఎంప్లాయీ స్కిల్స్ ఆటోమేటిక్ గా మ్యాప్ అవుతాయి. కెరీర్ పాత్స్ అండ్ ట్రైనింగ్ రికమెండేషన్స్ పర్సనలైజ్ గా సజెస్ట్ చేస్తుంది. టాలెంట్ మేనేజ్మెంట్ ఇంకా స్ట్రాటజిక్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే అవకాశం దొరుకుతుంది. ఆపరేషనల్ సైడ్ లో ఏఐ ప్రిడిక్టివ్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ నీడ్స్ ఫోర్కాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రిపిటేటివ్ వర్క్ ఫ్లోస్ ఆటోమేట్ చేస్తుంది అండ్ డేటా అనాలిసిస్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తుంది. కాంప్లియన్సెస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో ఏఐ ఎర్రర్స్ అండ్ పాలసీ ఇష్యూస్ లో ఐడెంటిఫై చేస్తుంది. రిపోర్టింగ్ అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మాన్యువల్ మిస్టేక్స్ తగ్గుతాయి. కరెక్ట్ గా చూస్తే ఏఐ వల్ల స్కిల్డ్ వర్క్ డే కన్సల్టెంట్స్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. కంపెనీస్ కి ఏఐ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ ఆప్టిమైజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ అవసరం ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫియరింగ్ ఏఐ, ఎంబ్రేస్ ఇట్ యాజ్ అ టూల్ దట్ మేక్స్ యువర్ వర్క్ ఈజియర్ అండ్ మోర్ పవర్ఫుల్. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, ఈజ్ వర్క్ డే హెచ్సిఎం ఏ గుడ్ కెరీర్ ఇన్ 2026 అంటే ఎస్. అయినో ఇదంతా విన్నాక మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. అన్న నాకు గ్యాప్ ఉంది, ఎలిజిబుల్ లా, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి? డోంట్ వరీ, ఫ్రంట్ లైన్స్ మీడియాలో వీ హ్యావ్ డెడికేటెడ్ టీమ్ టు హెల్ప్. మన దగ్గర ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ అండ్ కోర్స్ ఉంది ఫర్ వర్క్ డే హెచ్సిఎం విచ్ కవర్స్ ఎవ్రీథింగ్ టు మేక్ యూ జాబ్ రెడీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న 83307727 కి, ఐ రిపీట్ 83307727 కి ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సేమ్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. జస్ట్ పింగ్ అస్ దేర్. మా టీం మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ ప్రొఫైల్ ని బట్టి క్లియర్ గా గైడ్ చేస్తారు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే కెరీర్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.